సార్ రోజు 400 మందికి హాల్లో మైక్రో క్లాస్ తీసుకుంటాడు. 400 మంది ఒకే హాల్లో ఉంటారు. కాబట్టి ఆయన ఇట్లాంటి చిన్న విషయం పెద్ద కాదు కాబట్టి శ్రద్ధగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా యొక్క గురువులు నరసింహరావు గారికి మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న ఆర్గనైజేషన్ అండ్ గౌరవ అతిథులు, పెద్దలు, విద్యార్థులు అందరికీ నమస్కారం. సో ఫస్ట్ సైలెన్స్. ఎయిత్, 9th, 10th నేను చదువుతున్నప్పుడు మఠంపల్లిలో వివి హై స్కూల్లో సార్ మాకు సైన్స్ టీచర్. నేను ఈరోజు సాఫ్ట్వేర్ టీచర్ని ఇదంతా చెప్తారు. బట్ నేను చదివిన డిగ్రీ మీకు చెప్తే నవ్వుతారు మీరు. అంటే నేను ఇంజనీరింగ్ చదవలేదు, నేను బీఎస్సీ చదవలేదు. నాది ఇంటర్మీడియట్ కామర్స్ గ్రూపు, డిగ్రీ BA చదివాను. ఆ డిగ్రీ BA చదివేటప్పుడు కూడా వాస్తవానికి నేను స్కూల్లో యావరేజ్ స్టూడెంట్ని కాదు, బిలో యావరేజ్ స్టూడెంట్ని. అర్థమైందా? నేను 8, 9, 10 తరగతుల్లో నేను చదువుతున్నప్పుడు మాకున్న 50-60 మంది స్టూడెంట్స్లో నేను సిట్టింగ్ ఇన్ ఫస్ట్ బెంచ్ గెటింగ్ ద లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్. అంటే 6 నుంచి 10వ తరగతి వరకు మనకి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. సైన్స్, మ్యాథ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో మ్యాథమెటిక్స్లో, సైన్స్లో నేను ఏ యొక్క క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యూనిట్ టెస్ట్లో పాస్ అవ్వలేదు. ఓన్లీ ఫైనల్ ఎగ్జామ్స్లో 6 నుంచి 7 మూవ్ చేయడానికి, 7 నుంచి 8 మూవ్ చేసేయడానికి ఆటోమేటిక్ ప్రాసెస్లో మాత్రమే పాస్ అయ్యాను. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సాఫ్ట్వేర్ అంటే ఒక వ్యక్తి సెటిల్ అవ్వటానికి మీ అకాడమిక్లో మీరు ముందంజలో లేరు, వెనకంజలో ఉన్నారు అనటానికి సంబంధం లేదు. అది ముందు చెప్తున్నాను. తర్వాత ఇంటర్మీడియట్లో CEC, డిగ్రీలో నేను కాలేజీకి వెళ్ళింది ఫస్ట్ ఇయర్ 9 రోజులు, సెకండ్ ఇయర్ 10 రోజులు, థర్డ్ ఇయర్ పోయిన 2-3 రోజులు వెళ్ళి ఉంటాను. ఎందుకంటే డ్యూ టు మై ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే కంప్లీట్గా నేను అగ్రికల్చర్కి వెళ్ళేవాడిని. రోజు ట్రాక్టర్ తోలుకుంటే పొలం పనులు చేసుకునేవాడిని. కంప్లీట్లీ ఇంటూ అగ్రికల్చర్, ఫార్మింగ్లో ఉన్నాను. మా అమ్మ నన్ను హెల్ప్ చేస్తూ వ్యవసాయం రియలైజ్. అంటే అప్పటికి నాకు 24-25 సంవత్సరాలు వచ్చాయి. వాట్ ఐ హ్యావ్ రియలైజ్, నేను ఉండి మా కుటుంబంతో వ్యవసాయం చేయటం వల్ల ఈ 10 ఎకరాలు 20 ఎకరాలు కాదు, ఈ ఉన్న 10 లక్షల అప్పు తీరదు. అర్థమవుతుందా? సో ఆ పొలము ఆడనే ఉంటుంది, అప్పు ఎక్కువ తక్కువ ఉంటుంది. మా అమ్మని, మా నాన్నని నేను మంచిగా చూసుకోవాలంటే ఖచ్చితంగా నేను ఎక్కడో ఒక తప్పు చేశాను. ఆ పెద్ద తప్పే నేను చదువు పనిచేయటం అని చెప్పి, ఈ ప్రపంచంలో నువ్వేది సాధించాలన్నా నీకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఎడ్యుకేషన్, చదువు. నో డౌట్ అబౌట్ దట్. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ 2 ఉన్నారు. ఇప్పుడే నేను సార్ స్టూడెంట్స్ని కలిసా. సైదా నాయక్, ప్లీజ్ స్టాండ్ అప్, ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. 80 lakhs to 1 crore ప్యాకేజ్లో ప్రపంచంలో అంటే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నాడు. తర్వాత వాళ్ళ బ్రదర్ Group 2 ఆఫీసర్. అర్థమైంది కదా? ఈ 2 ఎగ్జాంపుల్స్. నా ఎగ్జాంపుల్ పక్కన పెట్టండి. అంటే ఒక మామూలు కుటుంబంలో ఉండి ఓన్లీ చదువుని నమ్ముకొని 1 కోటి రూపాయల ప్యాకేజీలో సాఫ్ట్వేర్లో ఒక Group 2 ఆఫీసర్ అంటే ఏదో ఒక రోజు Group 1 అవుతాడు, తర్వాత ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళిపోతాడు. ప్లీజ్. సో ఆ విధంగా 98లో నేను స్టడీస్ బ్యాక్ అవుదాం అనుకున్నప్పుడు నా దృష్టిలో ఉంది గవర్నమెంట్ జాబ్స్కి ఒక 6 నెలలు 10 నెలలు చూశాను. బట్ గవర్నమెంట్ జాబ్స్లో మనకి రిజల్ట్ అంత తొందరగా రాదు. అప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ మన ఇండియాలో ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు నేను ఆలోచించి ఐ హ్యావ్ ప్లాన్ టు రిటర్న్ బ్యాక్ టు డూ ఎంసీఏ అడ్మిషన్ చాలా కష్టపడి నేను వెస్ట్రీ పీజీ కాలేజీలో చదవడం జరిగింది. ఆ టైంలో 33 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు మా క్లాస్లో. మా యొక్క సార్ ఉండేవాళ్ళు. ఆయన చెప్పేవాడు, నేను నా పాఠం
నర్సిరెడ్డికి అర్థమైతే అందరికి అర్థమయ్యేటట్టే. అంత డల్ స్టూడెంట్ నేనేం ఫీల్ కాకపోయేవాడిని. ఎందుకంటే నేను చదివింది BA, 5 ఏళ్ళు ట్రాక్టర్ తోలే, అఫీషియల్గా అనఫీషియల్గా 8 ఏళ్ళు ట్రాక్టర్ తోలే. పొద్దున్న లేస్తే నాకు స్నేహితులు ఎవరంటే ట్రాక్టర్ తోలేటోళ్ళు, మెకానిక్ షెడ్లు, మా మోటార్లు కరెంటు మోటార్లు ఖరాబ్ అయితే బాగు చేసేది వీళ్ళు నా ఫ్రెండ్స్. కాబట్టి నేను MCA చదువుతున్నా చాలు. నేను డల్లా ఫెయిలా పాసా దేవుడికి ఎరగా. ఫస్ట్ సెమిస్టర్లో 6 సబ్జెక్ట్స్ 5 ఉన్నాయి, 1 ఫెయిల్ అయ్యా. నేను చాలా హ్యాపీగా ఉన్నా. నా ఫ్రెండ్స్ అందరూ తక్కువ మార్కులు వచ్చి ఫీల్ అవుతున్నారు. వాళ్ళని అడిగారు నన్ను, ఏంటి నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు అంటే, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్కి 5 4 ఫెయిల్ అయితే అనుకున్నా, 4 పాస్ అయినా, ఒకటే ఫెయిల్ అయినా. అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తున్నానంటే, నువ్వెప్పుడు కూడా ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. ఫస్ట్ ఫెయిల్యూర్ హ్యాస్ టు బి యాక్సెప్ట్. ఇప్పుడు ఈసారి ఫెయిల్ అయ్యా, నెక్స్ట్ సెమిస్టర్ ఆ విధంగా ఆ సెమిస్టర్లో ఫెయిల్ అయినా ఒక ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ ఉంటుంది మనకి, C లాంగ్వేజ్ అని. ఆ సబ్జెక్ట్ని నేను 3 సంవత్సరాల్లో 8 సార్లు రాసి ఫైనల్ ఇయర్ కల్లా కంప్లీట్ చేశాను. ఆర్ యూ క్లియర్? సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక మామూలు స్టూడెంటు మ్యాథమెటిక్స్ రానివాడు, సైన్స్ రానివాడు, డిగ్రీ వరకు తెలుగు మీడియం చదివినవాడు కాలేజీకి పోతావా, పొలం కాడికి పోతావా అంటే మా నాయన పొలం కాడికే పంపించేవాడు. కాలేజీ వద్దు, నాకు పనికి హెల్ప్ చేయమన్నాడు. వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. అలా చదివినాక తర్వాత MCA కష్టపడి కింద మీద పడి కంప్లీట్ చేశారు. చేసేటప్పుడు MCA చదివేటప్పుడు నా తోటి ఉన్న విద్యార్థులందరూ హైదరాబాద్ స్టడీస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళంతా ఆల్రెడీ కంప్యూటర్ చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు. మొట్టమొదటిసారి MCA ల్యాబ్లో కంప్యూటర్ చూశాను. దాన్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఆపాలో కూడా తెలియని వ్యక్తిని. బెంగళూరు ఒక జాబ్ వచ్చింది, 1.5 ఇయర్ అక్కడ పనిచేశాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా .NET ప్లాట్ఫామ్ మీద. ఆ తర్వాత 2005 మేలో ఐ కేమ్ బ్యాక్ టు ఏ కంపెనీ కాల్డ్ విప్రో యాజ్ ఎ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ తర్వాత అమెరికాకి 3 సార్లు 4 సార్లు వీసా ట్రై చేసి విఫలమయ్యాను. అప్పుడు సరిగ్గా అమెరికా అయిపోతామని అమీర్పేటలో కోచింగ్ స్టార్ట్ చేశాను. అరిగలేదు 2009లో, అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డూ ప్రెజెంటేషన్ ఆన్ డయాస్. అది నాకు చిన్నప్పటి నుంచి ఉంది. అప్పుడు నేను ఐడెంటిఫై చేశాను, ఇక్కడ పోకపోయినా కానీ అమీర్పేట వెళ్ళి వీ కెన్ కండక్ట్ క్లాస్ అని. 2009లో ఎవరికి చెప్పకుండా విప్రోలో జాబ్ రిజైన్ చేసి 2009లో నేను .NET అనే సబ్జెక్ట్ని 2 స్టూడెంట్స్తో కోచింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పటికి 16 సంవత్సరాలలో సుమారుగా 55,000 మందికి నేను అప్రాక్సిమేట్గా .NET పైథాన్ టీచ్ చేశాను. ఇందులో ఈ 55,000 మందిలో తెలుగు మీడియం వాళ్ళు, రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే 90% నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు. ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉన్న .NET చెప్తున్న టీచర్స్లో మీరు బాగా రీసెర్చ్ చేస్తే మొదట వచ్చే 3 పేర్లలో ఆల్మోస్ట్ నా పేరు ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో మీడియం సైజ్ కంపెనీలు .NET ప్రాజెక్ట్లో .NET నేర్పిస్తున్న సంస్థల కాడికి వెళ్ళి రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు ఆల్మోస్ట్ 50% కంపెనీస్ నా డోర్ నాక్ చేస్తాయి. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 30 నుంచి 45 రోజుల్లో మేము 31 మంది స్టూడెంట్స్ని ప్లేస్మెంట్ చేశాం. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక మామూలు వ్యక్తి కూడా సక్సెస్ అవ్వటంలో అవకాశాలు ఉన్నాయి. మధ్యలో ఎన్నో అవరోధాలు ఉన్నా కానీ సక్సెస్ అవ్వచ్చు అని చెప్పడానికి మాత్రమే. తర్వాత కరోనా తర్వాత ఐ స్టార్టెడ్ దిస్ R&D IT స్కూల్ అనేది 2020లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు మేము సూపర్ 30 అనే ఒక 30 స్టూడెంట్స్ తీసుకుంటాం. ఈ 30 మంది విద్యార్థులకి మార్నింగ్ 8:30 to 6 o'clock శిక్షణ ఇచ్చి కంపెనీస్ మా దగ్గరకు వచ్చి ప్లేస్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 30 మందిలో మేము ప్రతి బ్యాచ్లో అనాథ శరణాలయాలకు వెళ్ళి తల్లిదండ్రులు లేని పేద విద్యార్థుల్ని 1-2 మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫాదర్ లేని పిల్లలు, అంటే సింగిల్ పేరెంట్ చైల్డ్స్ కూడా మేము ఎంకరేజ్ చేస్తాం. అదేవిధంగా ఎవరైనా ఆడపిల్లలు ఉండి వాళ్ళు హస్బెండ్ ఇష్యూ వచ్చి ఏదైనా సడన్గా డెత్ ఇలాంటివి జరిగినప్పుడు ఆ పిల్లల్ని కూడా తయారు చేస్తాం. నా దృష్టిలో పేదరికం అంటే ఒకటే, పేరెంట్స్ లేరు అంటే పేదరికం. రిమైనింగ్ అంతా కూడా మనమందరం ఐశ్వర్యవంతుల కిందనే లెక్క. ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, రిగార్డింగ్ కెరియర్ గైడెన్స్ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు సాఫ్ట్వేర్ వైపు, అంటే ఇప్పుడున్న ఇండస్ట్రీ, ఇప్పుడున్న ఉద్యోగ అవకాశాలను ఒకసారి మనం అనలైజ్ చేద్దాం. ముందు లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ ద అకాడమిక్స్. ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో ఫస్ట్ నువ్వు 10th ఎగ్జామ్స్ గురించి కాదు ఆలోచించాల్సింది, ఇంటర్మీడియట్లో నువ్వు ఎలాంటి గ్రూప్ తీసుకోవాలనేది ముందు ఫిక్స్ చేసుకోండి. నువ్వు
మీరు ఇంజనీర్ అవ్వాలి అనుకుంటున్నారు, యూ జస్ట్ ప్లాన్ ఫర్ ఎంపీసీ, లేదు నేను మెడిసిన్ వైపు పెడతా బైపీసీ, లేదు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాను, మీరు ఆర్ట్స్ గ్రూప్స్ తీసుకోండి, ముందే ప్లాన్ చేసుకోండి. బట్ ఇక్కడ మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడున్న ఉద్యోగ అవకాశాల్లో ఎక్కువ శాతం ఉద్యోగాలున్న రంగం అనేది ఐటీ ఇండస్ట్రీ. కాబట్టిగా వీలైనంత వరకు ఏమాత్రం అవకాశం ఉన్నా పిల్లలని ఎంపీసీ గ్రూప్లో జాయిన్ చేయండి. మ్యాథమెటిక్స్ అది రాకపోయినా పర్వాలేదు, మీరు ఇంటర్మీడియట్ ర్యాంక్ కోసం కాదు, ఏ నార్మల్ ర్యాంక్ వచ్చినా ఈరోజు మనకున్న ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టిగా మీరు బీటెక్ వెళ్ళొచ్చు. లేదు మాకు డాక్టర్ వైపు వెళ్ళాలంటే బైపీసీ తీసుకోండి, లేదు మా గోల్ అంతా కంప్లీట్గా సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 గ్రూప్ 2 అనుకుంటే మాత్రం మీరు ఆర్ట్స్ గ్రూప్ కూడా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ఇది ఒక డెసిషన్. నెంబర్ 2 మీకు చెప్పాల్సింది ఏంటంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే బీటెక్ చదవాలి, బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చదవాలి అనేది అనుకుంటారు అందరూ. లేదు, ఒక నార్మల్ డిగ్రీ, ఒక బీకామ్, ఒక బీఎస్సీ, ఒక బీఏ చదివి కూడా ఒక యొక్క సబ్జెక్ట్లో, ఒక ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్లో మీరు కరెక్ట్ శిక్షణ తీసుకుంటే మీరు ఎంత మామూలు కుటుంబాల నుంచి వచ్చి ఎంత మామూలు సంస్థల కాలేజీలో చదువుకున్న వాళ్ళు కూడా ఐటీ జాబ్కి వెళ్ళొచ్చు. నేను కోచింగ్ ఇచ్చిన ఈ 50,000 పిల్లల్లో నా అంచనా ప్రకారం బీటెక్ స్టూడెంట్స్ ఒక 20,000 మంది ఉంటారు. సుమారు 30-35,000 మంది నార్మల్ డిగ్రీ, అండ్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. మీడియం అనేది ప్రాబ్లం కాదు, మీకు సబ్జెక్ట్ అర్థమైతే ఆటోమేటిక్గా మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారు. నేను మాట్లాడుతున్నాను, నేను ఎక్కడ ఇంగ్లీష్ నేర్చుకోలేదు, ఆటోమేటిక్గా అది వస్తుంది. అరిట్లేదు, అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే, నేను అందరికీ ఏం చెప్తున్నట్టు, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కూడా మీ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వద్దు. మీకు ఒక ఎకరం ఉంటే అవసరమైతే ఎకరాన్ని అమ్మండి, చదివించండి. వాడు 10 ఎకరాలు కొంటాడు, రేపు మిమ్మల్ని కాపాడుతాడు. నేను చెప్తున్నాను, ఇది జరుగుతుంది. పిల్లలకు ఆ విషయం చెప్పండి. మీకున్న కుటుంబ సమస్యలు కూడా పిల్లల దృష్టిలో పెట్టండి. డిస్టర్బ్ అవుతారు అనుకోవద్దు. మీ ప్రతి ఒక్క సమస్య వాళ్ళకి వివరించండి. అవసరమైతే మీకు పొలం లేకపోతే ఇల్లు తాకట్టు పెట్టి అప్పు చేసిన పిల్లలు చదివించండి. విద్య ఒక్కటే మన సమాజాన్ని మార్చగలుగుతుంది, నథింగ్ ఎల్స్. ఏది లేదు. పెళ్లిళ్ళకి ఆడంబరాలు చేయకండి, ఫంక్షన్స్కి ఖర్చులు పెట్టకండి, బంగారాలకు ఖర్చు పెట్టకండి, బట్టల కంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ కంటే కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాట్? ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ద వెపన్ ఫర్ ఎ పర్సన్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో నువ్వు ఏది సాధించాలన్నా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, దాన్ని మించింది ఏది లేదు. ఇప్పుడు ఎవరైతే సహాయాలు సహకారాలు చేస్తున్న అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు అన్నిటికంటే ఎక్కువ హెల్ప్ చేయాల్సింది ఎడ్యుకేషన్. చదువుకున్న విద్యార్థులకి హెల్ప్ చేయండి, దాన్ని మించింది ఏది లేదు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తే అతని కుటుంబం 3 తరాలు సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అది జరుగుతుంది, జరగబోతుంది, దాన్ని మించింది ఏది లేదు. అదేవిధంగా ఇక్కడ పేరెంట్స్కు నేను చెప్పేది ఒక్కటే, మీకు ఎటువంటి పరిస్థితులు ఉన్నా 3 పూటలు కాదు 2 పూటలు తినైన మనిషి బతకొచ్చు, కానీ పిల్లల్ని చదివించండి. పిల్లల్ని పనుల్లో పెట్టొద్దు, పిల్లల్ని వ్యవసాయ వృత్తిలోకి ఎక్కువ తక్కువ దింపకండి. ఓన్లీ సెలవు దినాలలోనే మీ వృత్తులను చూపించండి, మీ కష్టాన్ని చూపించండి, కానీ దాన్ని వాళ్ళకి ఫుల్ టైం చేసి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని నాశనం చేయొద్దని నేను తల్లిదండ్రులకి మనవి చేస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ టు విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే, చిన్న చిన్న ఆకర్షణలకు లోనవ్వద్దు. సెల్ ఫోన్ వాడటం తప్పు లేదు. ఈ యొక్క డిజిటలైజేషన్ యుగంలో ల్యాప్టాప్ వాడకం, సెల్ ఫోన్ వాడకం అనేది అవసరం. దానివల్ల మనం చాలా విజ్ఞానాన్ని సంపాదించవచ్చు. సెల్ ఫోన్ వాడే విధానాన్ని మార్చుకోండి. మనకి చిన్నప్పుడు మన ఇంట్లో, మన పక్కింట్లో ల్యాండ్లైన్ ఫోన్ ఉండే. ల్యాండ్లైన్ ఫోన్ ఎప్పుడు మన జేబుల్లో ఉండకపోయేది, మన చేతులు ఉండకపోయేది. ఇంట్లో ఒక టేబుల్ మీద ఉండేది. ఎప్పుడైతే ఫోన్ మోగిందో అప్పుడు మనం వెళ్ళి ఫోన్ దగ్గరకు వెళ్ళి మాట్లాడి మళ్ళీ వచ్చేవాళ్ళం. ఇదే విధంగా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకి, మరి విద్యార్థులకి, మరియు గురువులు, టీచర్లు, అతిథులు అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఫోన్ యూజ్ చేసే విధానం అనేది వేరు. ఇప్పుడు నా ఇంట్లో నేను ఇంటికి వెళ్ళంగానే నా ఫోన్ని నేను ఒక అల్మారాలో పెడతాను, నా చేతిలో ఉండదు. మా పిల్లలకు కూడా అదే చెప్తా, ఎవరి ఫోన్ మోగితే వాళ్ళు ఫోన్ తీసుకొని మాట్లాడి మళ్ళీ అక్కడే పెట్టాలి. ఇప్పుడు మా ఇన్స్టిట్యూషన్లో కూడా మేము చేసేది, పొద్దున్న 8:30కి స్టూడెంట్ ఇన్స్టిట్యూట్కి వస్తాడు. 8:30కి రాగానే 8:30 నుంచి 9 లోపు రావాలి. రాగానే
వాళ్ళు ఒక సెల్ఫీ దిగుతారు ఇన్స్టిట్యూట్కి వచ్చినట్టు. ఆ యొక్క ఫోటోని ఇది స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా పాటించవచ్చు. ప్రతి ఒక్క విద్యార్థికి ఒక పేరెంట్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు ఆ గ్రూప్లో. ఫోటో అప్లోడ్ చేస్తాం, అప్లోడ్ చేసేసరికి పేరెంట్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అబ్బాయి వచ్చాడు అమ్మాయి వచ్చాడని. ఆ తర్వాత అందరూ స్టూడెంట్స్, క్లాస్ వింటున్న స్టూడెంట్స్ అందరూ మాకు పొద్దున్న 9 కల్లా ఫోన్స్ హ్యాండ్ వర్క్ చేయాలి. సాయంత్రం 6 గంటలకు వెళ్ళేటప్పుడు మళ్ళీ లాగౌట్ ఇంకో ఫోటో తీసి అప్లోడ్ చేపిస్తా. పోయేటప్పుడు మాత్రం అంటే 9 to 6 ఏ ఒక్క స్టూడెంట్ చేతిలో కూడా మేము ఫోన్ ఉంచాం. సో ఈ విధంగా అంటే ఫోన్ వాడటంతో తప్పు లేదు, బట్ ఫోనే మన జీవితం కావద్దు. ఇది నేను మీకు ఇచ్చే సలహా. బట్ ఫోన్ యూసేజ్ తప్పు కాదు, ఎందుకంటే స్మార్ట్ ఫోన్లో మనకు చాలా విషయాలు నేర్చుకునే అవకాశాలు ఉంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటుంటే, ఎస్పెషల్గా ఇక్కడ ఉన్న టీచర్స్కి ఒక టీచర్గా, అంటే మీ అంత కాకపోయినా నేను కూడా ఐటీలో టీచర్నే కాబట్టి నేను ఇచ్చే ఒక సలహా ఏంటంటే, పాఠాలు మనం చెప్పడం ఒక విధానం, పాఠాలు పిల్లలతో చెప్పియండి. మేక్ ద స్టూడెంట్ యాజ్ ఏ మెంటర్, టీచర్. పిల్లలతో పాఠాలు చెప్పేయండి, పిల్లలతో ప్రతిరోజు పిల్లల్ని డయాస్ ఎక్కించండి, సెమినార్లు చెప్పండి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. మనం జనరల్గా నేను చదువుతున్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మనకి టీచర్స్ డే మాత్రమే మనం పిల్లలకు అవకాశం ఇస్తాం. కాదు, అది కాదు. మన మహాభారతాన్ని తీసుకుంటే హూ ఇస్ ద హీరో ఆఫ్ మహాభారత్? బాగా ఆలోచించి చెప్పండి. హూ ఇస్ ద హీరో ఆఫ్ మహాభారత్? Everyone will say Arjuna, but more than Arjuna, అర్జునుడు కూడా ఒక వ్యక్తిని చూసి భయపడ్డాడు. అతను ఎవరు? ఏకలవ్యుడు. ఏకలవ్య, ఎస్ ఆర్ నో? బట్ అర్జునుడికి గురువు ఎవరు? ద్రోణాచార్యుడు అర్జునుని కూర్చోబెట్టి విద్య నేర్పించాడు. ఏకలవ్యుడికి గురువు కూడా ద్రోణాచార్యుడే. ద్రోణాచార్యుడు ఎప్పుడు ఏకలవ్యుడికి పాఠాలు చెప్పలేదు. గురువుని అనే ఒక విగ్రహం తయారు చేసుకుని పూజ చేస్తూ నేర్చుకున్నాడు. అంటే ఇక్కడ అర్జునుడి కంటే శక్తివంతుడైన వ్యక్తి మహాభారతంలో ఏకలవ్యుడు. ఏకలవ్యుడికి ద్రోణాచార్యులు పాఠాలు చెప్పలేదు, బట్ ఆయన యొక్క గురువుని స్మరించుకుంటూ నేర్చుకున్నాడు. ఇందులో మనకి నీతి ఏంటంటే, ప్రతి మనిషి కాడ లెర్నింగ్ స్కిల్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ లెర్నింగ్ అంటాం దాన్ని, సెల్ఫ్ లెర్నింగ్. సో నేను అందుకే ఏకలవ్యుడు సెల్ఫ్ లెర్నర్. అర్జునుడికి పంతులు టీచర్ వచ్చి కూర్చోబెట్టి పాఠాలు నేర్పితే అర్జునుడు పవర్ఫుల్ పర్సన్ అయ్యాడు. అరిగే. సో మహాభారత్లో మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళినాక బాగా విని చూసి ఆలోచించి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏకలవ్యుడు ఈజ్ ద హీరో ఆఫ్ ద మహాభారత్ సినిమా, నో డౌట్ అబౌట్ ఇట్, బికాస్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ టీచర్. ఆర్ యూ క్లియర్? సో అదే విధంగా నేను ఎందుకు టీచర్స్ అందరికి ఏం చెప్పాను సార్ అంటే, పిల్లలతో అంటే ఇప్పుడు నా క్లాస్లో మేము గంట క్లాస్ చెప్తే పిల్లలతో 4 గంటలు డ్యాన్స్ గురించి మాట్లాడిస్తాం. అంటే పిల్లలతో అంటే అంటే మీరు ఎక్కువ టీచింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్ అందరికి ఏమనుకుంటాడంటే, సార్ హీరో, ఇంకా సారే చెప్తాడు, ఇక మనం చెప్పలేము, ఇది మనం ఓన్లీ వెళ్ళిపోవటమే. అలా కాదు, యూ మేక్ దెమ్ టు టీచ్ ద క్లాస్ టు అదర్ స్టూడెంట్స్. మీ క్లాస్లో 30 మంది పిల్లలు ఉంటే వారం రోజులు 30 మందిలో ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చుకుంటే వాళ్ళతో పాఠాలు చెప్పడం అలవాటు చేయండి. డెఫినెట్గా అది పాసిబుల్ అవుతుంది, వాళ్ళ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, వాళ్ళలో చాలా టీచింగ్ స్కిల్స్, సబ్జెక్ట్ స్కోప్ పెరుగుతుంది. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ లెర్నింగ్. అంటే దిస్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ లెర్నింగ్. Self learning is one of the important motto to make the student as a good boy, good student, no doubt about it. And coming to all these things, and ఇది మొత్తం ఓవరాల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది టెక్నాలజీ యుగం. మనం కాదన్నా అవునన్నా అత్యధిక ఉద్యోగాలు సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నాయి. కాబట్టిగా మీరు సాఫ్ట్వేర్ వైపు వెళ్ళటానికి ట్రై చేయండి. వీలైనంత వరకు మీకు ఎంపీసీలో ఎన్ని మార్కులు వచ్చినా ఏదొచ్చినా ఏదో ఒక కాలేజీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అడ్మిషన్ తీసుకోండి, అది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మీరు తర్వాత మీరు బైపీసీ మెడిసిన్ వైపు వెళ్తున్నప్పుడు మీకు బైపీసీలో మెడిసిన్ సీట్ రాకపోతే బీజెడ్సీ గ్రూప్ బదులు మీకు కొన్ని కాలేజెస్ ఈవెన్ దో బైపీసీ పిల్లలకు కూడా బీటెక్ అడ్మిషన్ ఇస్తారు. లేదంటే బీఎస్సీ కంప్యూటర్స్ వైపు కూడా వెళ్ళి తర్వాత ఎంఎస్సీ కంప్యూటర్ చేసి ఐటీ వైపు రావచ్చు, లేదంటే ఎంసీఏ చేయొచ్చు. సాఫ్ట్వేర్ని గోల్ పెట్టుకోండి.
ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్, మీరు గవర్నమెంట్ జాబే మీ గోల్ అయితే నేనేం చెప్తానంటే ఫస్ట్ ఒక టెక్నికల్ సైడ్ జాబ్ సంపాదించడానికి ఒక 6 నెలలు ఒక 10 నెలలు పడుతుంది. అదే మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్కి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్, ఎందుకంటే లక్షల మంది ప్రయత్నించేది గవర్నమెంట్ ఉద్యోగాలు. ఒక నోటిఫికేషన్కి ఇంకొక నోటిఫికేషన్కి మధ్యలో ఒక ఎలక్షన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మా దగ్గర 2015-16లో బీటెక్ చేసిన స్టూడెంట్ కోచింగ్ తీసుకుంటున్నారు. మీరు ఈ 10 ఇయర్స్ ఏం చేశారంటే నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యాను, నేను గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాను, నేను బ్యాంక్ జాబ్స్, అంటే ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్స్ ఇలా మన యొక్క టైం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టిగా నేను గవర్నమెంట్ జాబ్లో ప్రిపేర్ అవ్వద్దని చెప్పట్లేదు. బట్ గవర్నమెంట్ జాబ్ ప్రాబ్లం ఏంటంటే 10 లక్షల మంది రాస్తే 10,000 ఉద్యోగాలు ఉంటే కష్టం. కాబట్టి హెవీ కాంపిటీషన్. కాబట్టి ముందు మీరు టెక్నికల్ సైడ్ ఏదో ఒక జాబ్ తీసుకొని అది చేసుకుంటూ సెలవు దినాల్లో ప్రిపేర్ అవుతూ మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వటం బెస్ట్. డోంట్ బ్లైండ్గా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యి టైం అయితే వేస్ట్ చేసుకోకండి దయచేసి. అదొక అడ్వైస్ ఐ వాంట్ గివ్ యూ. అండ్ మీరు లిమిటేషన్ పెట్టుకోకండి, ఇక్కడితో ఆగిపోతాను అనకండి, అది వద్దు. మిమ్మల్ని మీరు నరకొద్దు. మీరు ఎంత దూరం అయితే అంత దూరం కష్టపడి ఉన్నత స్థానాలలోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. రైట్. అదేవిధంగా మన నరసింహారావు సార్ గురించి లాస్ట్గా ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. నేను చాలా బీటెక్ కాలేజెస్కి గెస్ట్ లెక్చర్స్కి వెళ్తాను, పెద్ద పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. బట్ మాకు టైం ప్రాబ్లం వల్ల మేము చాలా తక్కువ సార్లు ఇన్విటేషన్స్ని తీసుకోలేము. సారు 2021 కరోనా నుంచి నన్ను చాలాసార్లు వాళ్ళ స్కూల్లో పైథాన్ కోడింగ్ వర్క్షాప్కి రమ్మని నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. పాప నాకున్న బిజీ స్కెడ్యూల్లో నేను ఆన్ ది వేలో ఊరు వెళ్ళేటప్పుడు వస్తానని ఈ లోపల సార్ పాప రిటైర్ అయ్యారు. ఇది ఐఎమ్ సారీ ఫర్ ఇట్, ఐ వాజ్ అనేబుల్ టు. తర్వాత సార్ యొక్క పదవి విరమణ ప్రోగ్రామ్కు నన్ను ఇన్వైట్ చేశారు, దానికి కూడా నేను రాలేకపోయాను. సో ఈ 2 మిస్టేక్స్ జరిగినాయి. ఈరోజు సార్ నాకు నెల ముందు చెప్పండి ఇలా ప్రోగ్రామ్ పెడుతున్నాం, స్టూడెంట్స్ ఉంటారు, ఇట్లా కెరియర్ గైడెన్స్ మంచి అవకాశం ఇది, నువ్వు చెప్పాలి అంటే నేను ఆ రోజు సార్కి చెప్పా ఏ రోజైనా సండే పెట్టండి ఖచ్చితంగా వస్తానని. సో ఈరోజు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ సార్కి ఇచ్చిన మాట కోసం మీ అందరి కోసం రావటం జరిగింది. రైట్. అండ్ లాస్ట్ మీకు ఒకటి చెప్తున్నాను, ఫైనల్ టచ్ అబౌట్ జనరల్ పర్సనల్ లైఫ్. మాతృదేవోభవ, పితృదేవోభవ, అంతే. మాతృదేవోభవ, మీ అమ్మే మీ దేవత, మీ నాయనే మీ దేవుడు, దాన్ని మించిన లేదు. ఆర్ యూ క్లియర్? చాలామందికి నేను అడుగుతుంటాను హూ ఈజ్ యువర్ అంటే రియల్ హీరో ఎవరు, నీ ఫేవరెట్ హీరో ఎవరంటే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ చెప్తారు. నేను చెప్తాను వాడేమైనా ఫీజు కట్టింటారా మీకు అంటారు. లేదు. సో అందువల్ల మీ అమ్మ నాన్న మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ, అంతే. మా గురువు గారికి మీ అందరి సమక్షంలో మాకు చదువు చెప్పి ఈరోజు ఈ పొజిషన్ తీసుకురావటం, ఎన్ని వేల మందికి చదువు చెప్పటం, అండ్ అతనికి ఉన్న సేవా దృక్పథం అనేది చాలా గొప్పది. ఎవరైనా కానీ వాళ్ళ రిటైర్మెంట్ వరకు పనిచేస్తారు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఎవరైనా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వాళ్ళ కుటుంబంతో ఉండాలనుకుంటారు, కానీ సమాజం కోసం పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మన నరసింహారావు సార్ ఉండటం మన అదృష్టం. అది మీరందరూ చేసుకున్న అదృష్టం, మనం చేసుకున్న అదృష్టం. అడిగితే ఏ పర్సన్ హూ విల్ వర్క్ ఫర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఏ పర్సన్ హూ విల్ వర్క్ ఫర్ అదర్స్ ఈజ్ ఎ లీడర్. అది క్లియర్? అంతే. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. సో ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి మనం ఏమనుకుంటుంటే గుళ్ళోకి పోతాం, గుళ్ళోకి పోతుంటాం, గుడికి వెళ్తుంటాం, తిరుపతి పోతాం, షిరిడి పోతాం, పొరుదండాలు పడతాం, అన్నీ చేస్తాం, తప్పు లేదు. కానీ నేను మీ అందరికీ చెప్పేది మీరు గౌరవించాల్సింది, పూజించాల్సింది 3 వ్యక్తుల్ని. మీ అమ్మ ఫస్ట్, మీ నాన్న సెకండ్, మీ టీచరు థర్డ్, తర్వాత 4వ వ్యక్తి సమాజంలో నీతిగా సేవ చేస్తున్న, నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తుల్ని గౌరవించండి. రైట్. ఆర్ యూ క్లియర్? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు కూడా నా స్పీచ్ ఇన్నందుకు ఓపిక థ్యాంక్ యూ వెరీ మచ్. నారాయణ రెడ్డి గారి స్పీచ్ ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. మీ అందరికీ తర్వాత కూడా నా స్టూడెంట్స్ ప్రోగ్రామ్ ఎవరైనా హెల్ప్ కావాలంటే దాదాపు ప్రకాశ్ రావు సార్ గాయత్రి మండలం తయారు చేశారు. మీరు ఇంకా పట్టుదలతోటి ఇప్పుడే నేను అంటే ఈ మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఆ సార్ కలిశారు, మన నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు. ఆయన చారిటీ చెప్పినప్పుడు నా మైండ్ బ్లో, అసలు మెంటల్ అయిపోయింది. రియల్లీ ఇలాంటి వ్యక్తిని నేను ఈరోజు కలవడం.
సార్ వచ్చినప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ లేరు, సార్ ఫీల్ అవుతుండ్రు. సార్ అంటే వాళ్ళే వస్తారు, సార్ ఎవరు వచ్చినా రాకపోయినా కానీ ఇలాంటి వ్యక్తుల్ని కలిసే అవకాశం నాకు దొరికింది. అర్థమైంది కదా. ఆయన సర్వీస్ చూస్తున్న పరేషన్ అయినా నేను ఇది ఏంటది ఆర్ఫన్ హౌస్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాం. 6 నెలలు మా ప్రోగ్రామ్ మీకు ఫ్రీగా ఇస్తాం, బుక్స్ ఇస్తాం. కానీ వాళ్ళకి కొంత సపోర్ట్, ల్యాప్టాప్ లాంటి వస్తువులు కొనియాలి. అది 40,000 50,000 అవుతుంది, మాతో కాదు. అలాంటప్పుడు మేము స్పాన్సర్స్ కోసం ఎదురు చూస్తుంటాం. సో అప్పుడు సార్ మాకు చెప్పడం జరిగింది, సార్ మీకు ఖచ్చితంగా అలాంటి విద్యార్థులు ఉంటే నాకు పరిచయం చేయండి, సిన్సియర్గా చదువుకునే వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను రియల్లీ. అదేవిధంగా ఇప్పుడు మన వేణుగోపాల్ రెడ్డి గారు వాళ్ళ సర్వీసు మరియు గాయత్రి మేడం. అసలు ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఇచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు, తీసుకునే వాళ్ళు తక్కువయ్యారు. అది రియల్గా మీరు అలా క్రియేట్ చేశారు. అంతమందిని మీరు గ్యాదర్ చేయటం అనేది సార్ యొక్క గొప్పతనం. సో ఇంతకంటే మనకి అంటే ఇప్పుడు ఎవరు లేరు, మీరు దేవుడు అంతే. యు ఆర్ ద గాడ్, మనిషి రూపంలో ఉన్న దేవుడు. ఆర్ యూ క్లియర్? ఎస్, అంతే. మీరు ఇంకొకటి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు చదువుకోవాలి, మీరు సెటిల్ అవ్వాలి, మీరు ఒక నలుగురికి ఎడ్యుకేషన్ గైడెన్స్ ఇవ్వండి, ఏదైనా